800 ఏళ్ల చరిత్ర, వందల యుద్ధాలు, అద్భుతమైన శిల్పకళ. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మన ఓరుగల్లు. అదే అండి ఇప్పుడు మనం పిలిచే వరంగల్. సిమెంట్ లేదు, కాంక్రీట్ లేదు, కేవలం రాళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ చేసి 800 ఏళ్ల క్రితం ఒక అద్భుతాన్ని నిర్మించారు. ఇప్పటి ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపరిచే ఆ టెక్నాలజీ ఏంటి? కాకతీయుల కాలంలో జరిగిన రహస్యాలేంటో ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే ఇక్కడ ఈ ఫోర్ట్ లో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ ఫోర్ట్ లో ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే వరంగల్ మొత్తం కనిపిస్తుంది. ఈ వీడియో మిస్ కాకుండా చూస్తే మీకు ఆ ప్లేస్ కూడా ఏంటో చూపిస్తాను. దిస్ వ్లాగ్ ఈస్ ఫుల్ ఆఫ్ వరంగల్ ఫోర్ట్. ఈ ఫోర్ట్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ వరంగల్లో. మేమైతే వరంగల్ కి ఫస్ట్ టైం వెళ్ళాం కదా, అక్కడ మెయిన్ ప్లేసెస్ అయితే తిరిగి ఇంకా ఫోర్ట్ కి అయితే వచ్చేసాము. వరంగల్ ఫోర్ట్ వెళ్తున్నప్పుడు మనకి మధ్యలో చాలా ఊర్లే తగులుతాయి. అండ్ ఈ ఫోర్ట్ కూడా ఊరి మధ్యలోనే ఉంటుంది. లోపలికి వెళ్ళి చూడడానికి మనకి ప్రతి ఒక్క దగ్గర టికెట్ అయితే తీసుకుంటారు. 5 రూపీస్ అనేది టికెట్, చాలా రీజనబుల్. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. లోపలికి వెళ్ళి మనకి ఆ ఫీల్ అనేది లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. అప్పటి కాకతీయుల కాలం నాటి ఈ ఫోర్ట్ ని ఖచ్చితంగా చూడాలి కదా. సో ఇక్కడ లోపలికి వెళ్ళి అయితే ప్రతి ఒక్కటి చూస్తున్నాము. అసలు చూడండి ఎంత బాగుందో ఫోర్ట్ అనేది. మనకి శిలా తోరణాలు ఉంటాయండి, మొత్తం 4 ఉంటాయి శిలా తోరణాలు. 30 అడుగుల ఎత్తుతో 4 శిలా తోరణాలు ఉంటాయి. అది కూడా ఒక రాతి పైన కట్టిన శిలా తోరణం అన్నమాట. సో ఎప్పుడైనా విన్నారా, చూసారా? వరంగల్లో ఉన్న వాళ్ళు చాలా మంది చూసుంటారు. ఇక్కడ నందీశ్వరుడు చూస్తున్నారా, ఎంత బాగున్నారు. ఇక్కడ నందీశ్వరుని విగ్రహంలో ఉండే గొలుసులు, గంటలు, ఆభరణాలు ప్రతిదీ చూడండి ఎంత న్యాచురల్ గా చెక్కారు. ఆ నంది కళ్ళల్లో ఉండే జీవం చూస్తుంటే నిజంగానే మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. అసలు పట్టుకుంటే మనకి ఎంత షైనింగ్ గా అనిపిస్తూ ఉంటుందో. ఇక్కడ శిల్పకళ చాలా బాగుంటుంది. ప్రతి రాయి మీద శిల్పకళ ఉంటుంది. అండ్ ఈ రాయిని చూస్తే మనకి ఎంత స్మూత్ గా ఉంటుందో, అద్దంలో మెరిసిపోతూ ఉంటుంది. దీనిని మిర్రర్ ఫినిషింగ్ అని కూడా అంటారట. సో అప్పట్లో ఎటువంటి మిషన్ లేకపోయినా ఇంత హార్డ్ రాత్ ని ఇంత నునుపుగా అసలు ఎలా చేశారో ఇప్పటికీ తలుచుకుంటేనే అసలు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. అది కూడా ఒకే రాతి పైన చెక్కిన ఈ శిల్పకళలు ఎంత అబ్బురపరిచే విధంగా ఉన్నాయో. ఈ ఫోర్ట్ మీద ఎంతో మంది ఎన్నో దాడులు చేసినా కానీ ఇక్కడున్న శిల్పకళని మాత్రం ఏమీ చేయలేకపోయారు. అక్కడ శిల్పకళ అంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ గురించి, అదే అండి ఒకప్పటి ఓరుగల్లు కోట గురించి చిన్నగా స్టోరీ అయితే తెలుసుకుందాంనండి. సుమారు 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించగా ఆయన కుమార్తె అయిన వీరనారి రాణి రుద్రమదేవి దీనిని పూర్తి చేశారు. ఈ కోటను ఒకే పెద్ద రాతి గుట్ట మీద నిర్మించడం వల్ల దీనికి ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని పిలవడం ఇక్కడి విశేషం. ఈ కోటకు 3 రక్షణ వలయాలు ఉంటాయి. మట్టి కోట మొదటి రక్షణ కవచం, రాతి కోట భారీ గ్రైనైట్ రాళ్లతో కట్టిన బలమైన గోడ, అగట్ట కోట చుట్టూ శత్రువులు రాకుండా నీటితో నిన్న లోతైన కందకం ఉంటుంది. ఫస్ట్ మనకు వరంగల్ కోట అనగానే గుర్తొచ్చేది కీర్తి తోరణాలు, అదే అండి కోట తోరణాలు. నేడు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉన్న ఈ తోరణాలు కాకతీయుల అద్భుత శిల్పకళకు నిదర్శనం. ఒక్కో తోరణం దాదాపు 30 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎటువంటి సిమెంట్ లేదా మిశ్రమం వాడకుండా కేవలం రాళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ చేస్తూ వీటిని నిర్మించారు. ఇప్పుడు ఈ వీడియోలో రిక్కీ బ్యాక్ సైడ్ ఒక ఆర్చ్ లా ఉంది చూడండి, అదే అన్నమాట శిలా తోరణం, కోట తోరణం అని కూడా అంటారు. సో ఇలాంటివే మనకి కోట చుట్టూరు 4 ఉంటాయి. కోట మధ్యలో మనకి ఒక స్వయంభూ శివాలయం కనిపిస్తుంది. కానీ అప్పుడు దాడుల వల్ల అది శిథిలమైపోయి ఇప్పుడైతే ఎటువంటి పూజలు జరగట్లేదు. సో నేటికి అక్కడ పడి ఉన్న ఒక్కో శిల మనకి అద్భుతమైన కథ చెప్తూ ఉంటుంది. ఇంతటి బలమైన కోట అయినా కానీ విదేశీ దాడుల వల్ల చాలా దెబ్బతింది. ఢిల్లీ సుల్తానుల దాడులను కాకతీయ వీరులు ఎంతో కాలం అడ్డుకున్నారు. కానీ చివరకు ప్రతాపరుద్రుడి కాలంలో ఈ సామ్రాజ్యం పతనమైపోయింది. ప్రస్తుతం ఈ కోట శిథిలావస్థలో ఉన్నప్పటికీ అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలు కాకతీయుల కాలం నాటి నక్షత్ర ఆకారం గల ఆలయాల వైభవాన్ని చాటి చెబుతున్నాయి. వరంగల్ కోటలో ఉన్న 4 తోరణాలను భారీ గ్రానైట్ రాళ్లతో అయితే చెక్కారు. ఒకే రాయిపై ఇంతటి క్లిష్టమైన చెక్కడాలు చేయడం ఆ కాలపు ఇంజనీర్లకి సాధ్యమైంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో 4 తోరణాలు ఒకే నమూనాలో మనకు కనిపిస్తాయి. తోరణం పై భాగంలో అందమైన హంసల వరుసలు ఉంటాయి. ఇవి పవిత్రతకు చిహ్నంగా ఉంటాయి. మకర తోరణం మొసలి నోటి నుండి వెలువడుతున్న తీగలు, పువ్వుల ఆకృతులు చాలా స్పష్టంగా చెక్కబడ్డాయి.
పూల తీగ లతలు, గంటలు మరియు వివిధ రేఖాగణిత ఆకృతులు ఆ కాలపు కళాకారుల ప్రతిభనైతే చాటుతున్నాయి. సింహాలు కూడా ఉంటాయి. రాచరికపు దర్పాన్ని సూచించేలా సింహాల విగ్రహాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. సో, ఇవన్నీ మనకి ఆ 4 తోరణాల్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకిక్కడ అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ కాలంలో సిమెంట్ కానీ, కాంక్రీట్ కానీ, ఇతర ఏ అతికించే పదార్థాలు వాడకుండా కేవలం రాళ్ళను ఒకదానికొకటి ఇంటర్లాకింగ్ పద్ధతిలో బిగించి ఆ తోరణాలను అయితే నిలబెట్టారు. అందుకే అక్కడ వందల ఏళ్లు గడిచినా, ఎన్నో యుద్ధాలు జరిగినా ఆ తోరణాలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. సో, చూస్తున్నారు కదా అప్పుడు జరిగిన దాడుల వల్ల మన కోట అయితే ఎలా అయిపోయిందో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో ఓన్లీ ఫోర్ట్ గురించి మాత్రమే చెప్పాను. మీకు ఇంకా రాణి రుద్రమదేవి గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో స్వయంభూ శివలింగం గురించి అలాగే వ్యూ పాయింట్ గురించి అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.